ఈ రోజుల్లో డయాబెటిస్ రావడం చాలా సాధారణమైపోయింది. ఎవరైనా డయాబెటిస్‌కి గురైనప్పుడు వారి శరీరంలో అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? మనం ఆహారం తిన్నప్పుడల్లా ముఖ్యంగా అన్నం, చపాతీ, బ్రెడ్డు, స్వీట్సు, ఫ్రూట్సు ఇలా ఏ ఆహారమైనా సరే శరీరంలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ అనే చక్కెరగా మారుతుంది. ఈ గ్లూకోజే మన శరీర కణాలకు అవసరమైన ప్రధానమైన శక్తి. కానీ గ్లూకోజ్ తనంతట తానుగా స్వయంగా కణాల్లోకి ప్రవేశించలేదు. అందుకోసం ఇన్సులిన్ అనే ఒక ప్రత్యేకమైన హార్మోన్ అవసరం. ఈ ఇన్సులిన్ను అగ్నాశయం అంటే ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. కణాల తలుపులు తెరిచి గ్లూకోజ్ లోపలికి వెళ్ళేలా చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతేనే డయాబెటీస్ ఏర్పడుతుంది. డయాబెటీస్లో కూడా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని 2 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్లోనేమో ప్యాంక్రియాస్ చాలా తక్కువగా లేదా అస్సలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. అందువల్ల గ్లూకోజ్ రక్తంలోనే మిగిలిపోతుంది. శరీరంలోని కణాలు శక్తి లేక ఆకలిగా ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్నా కూడా శరీర కణాలు దానికి సరిగ్గా స్పందించడం మానేస్తాయి. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీని ఫలితంగా చక్కెర రక్తంలోనే తిరుగుతూ ఉండిపోతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఈ స్థితినే డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ అంటే అర్థమైంది కదా. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి గల ప్రధానమైన కారణాలు ఏంటో చూద్దాం. అనారోగ్యమైన ఆహారం, అధికంగా షుగర్ తినటం, రిఫైండ్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం, శరీరానికి ఎలాంటి యాక్టివిటీ లేకపోవటం, నాణ్యమైన నిద్ర లేకపోవటం, దీర్ఘకాల ఒత్తిడికి గురి కావటం, పొట్ట చుట్టూత కొవ్వు పెరగటం, ఇలాంటివన్నీ ఇన్సులిన్ పనితీరుని దెబ్బతీస్తాయి. హ్యాపీ న్యూస్ ఏంటంటే టైప్ 2 మధుమేహాన్ని నివారించవచ్చు, అలాగే నియంత్రించవచ్చు కూడా. అది ఎలాగంటే ఇందాక చెప్పిన వాటికి రివర్స్. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, రోజు శారీరక వ్యాయామం చేయటం, సరైన నిద్రపోవటం, మానసిక ఒత్తిడిని నియంత్రించటం ద్వారా ఇన్సులిన్కు మళ్ళీ స్పందించే శక్తిని పెంచి మన ఆరోగ్యాన్ని హాయిగా కాపాడుకోవచ్చు. ఒక్క విషయం గమనించండి, మధుమేహం అంటే చక్కెర సమస్య కాదు, మన శరీరంలో ఇన్సులిన్ ఎంత బాగా పనిచేస్తుంది అనే దానిపైనే అసలు విషయం ఆధారపడి ఉంటుంది.